ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ పిసిసి అధ్యక్షులు ఆనరీ చైర్మన్ ఈ కమిటీకి హనుమంతరావు గారు, పెద్దలు గౌరవనీయులు ఈ కమిటీ చైర్మన్, చాలా సిన్సియర్గా కమిటెడ్గా పివి బర్త్ సెంటరీ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్న గీతారెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ జర్నలిస్ట్ పెద్దలు రామచంద్రమూర్తి గారు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ పెద్దలు శ్రీనివాస్ గారు, మాజీ పిసిసి అధ్యక్షులు పున్నా లక్ష్మయ్య గారు, పెద్దలు శశిధర్ రెడ్డి గారు, ఈ కమిటీ వైస్ చైర్మన్ ప్రియ మిత్రుడు శ్రీధర్ బాబు గారు, ఈ కమిటీ కన్వీనర్ ప్రియ మిత్రుడు మహేష్ గౌడ్ గారు, శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు వినోద్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు, మాజీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ శశిధర్ రెడ్డి గారు, సీనియర్ లీడర్స్ కమలాకర్ రావు గారు, అదేవిధంగా నిరంజన్ గారు, ఈ సెలబ్రేషన్స్ విషయంలో కీలక పాత్ర పోషిన వేణుగోపాల్ గారు, జనరల్ సెక్రటరీ కైలాష్ గారు, స్పోక్స్ పర్సన్ జనక్ ప్రసాద్ గారు, ప్రియ మిత్రుడు రాపోల్ జయప్రకాష్ గారు, పెద్దలు కోదండరెడ్డి గారు, ఏఐసిసి కార్యదర్శి ప్రియ మిత్రుడు వంశీ గారు, మరి ఇక్కడికి వచ్చిన అందరి మిత్రులందరికీ నమస్కారం, విలేకరు మిత్రులకు నమస్కారం. నేను ఈ పివి బర్త్ సెంటరీ సెలబ్రేషన్స్ విషయంలో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ గీతారెడ్డి గారు, హనుమంతరావు గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, మహేష్ గౌడ్ గారు చురుకైన పాత్ర పోషించి వేణుగోపాలరావు సహకారంతో ఒక మంచి స్థాయిలో మనం ఈ బర్త్ సెంటరీ సెలబ్రేషన్స్ చేసుకోగలుగుతున్నాం అని చెప్పి పిసిసి అధ్యక్షునిగా నేను చాలా సంతృప్తిగా సంతోషంగా ఉన్నాను. ఎవరెవరో ఏదేదో ప్రకటించారు, వాళ్ళు ఎవరేం చేయకుండా మనం మాత్రం మన గుండెల్లో ఉన్న పివి నరసింహారావుని స్మరించుకుంటూ వారు చేసిన పనులు స్మరించుకుంటూ వీ హ్యావ్ గాన్ అహెడ్ విత్ వెరీ గుడ్ ప్రోగ్రామ్స్. ది ఫస్ట్ ప్రోగ్రామ్ బహుశా ఒక ఈ దేశానికే నాయకత్వం వహించి దేశానికే అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ చేసిన మాజీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు, మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, మాజీ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు, మరో కీలక వ్యక్తి జయరాం రమేష్ గారు ఒకే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఇక్కడ పివి బర్త్ సెంటరీ సెలబ్రేషన్స్ లాంచ్ చేయడం ఎంతో మనందరం అది చాలా ఆనందించే విషయం. నేను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి పిఎస్తో ముందు మాట్లాడితే, మీరు ఈ విషయంలో లైవ్లో జూమ్ యాప్లో మాట్లాడంటే ఆయన హెల్త్ బాగాలేదు, మీరు ఇటువంటి కార్యక్రమాలు మాకు ఆహ్వానించకండి అని చెప్పిండు. సరేనా, నువ్వైతే లెటర్ పుటప్ చేయి, పివి గారి బర్త్ సెంటరీ మేము లాంచ్ చేస్తున్నాం, మీరు మన్మోహన్ సింగ్ గారి మా లెటర్ పెట్టండి అని చెప్పిన. లెటర్ పెట్టంగానే ఇన్ 2 hours మన్మోహన్ సింగ్ గారు నాకు ఫోన్ చేసి, ఐఎమ్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్, ఉత్తమ్ యూ లెట్ మీ నో వెన్ ఐ విల్ పార్టిసిపేట్ ఇన్ జూమ్ యాప్ ఫ్రమ్ మై హౌస్ లైవ్. అదేవిధంగా నేను ప్రణబ్ ముఖర్జీ గారితో మాట్లాడితే ఆయన కూడా ఒక 5 నిమిషాలు ఒప్పేసుకున్నాడు, ఎస్ డెఫినెట్లీ ఐ వాంట్ టు పార్టిసిపేట్ అని. అదేవిధంగా చిదంబరం గారు, జయరాం రమేష్ గారు అందరూ మాట్లాడారు. రోజు మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఫస్ట్ ప్రోగ్రామ్, మన ప్రోగ్రామ్ 2.5 hours నడిస్తే ఢిల్లీలో జూమ్ యాప్లో 2.5 hours ఈజ్ అటెండింగ్ ద ప్రోగ్రామ్. దెన్ ప్రణబ్ ముఖర్జీ గారు కూడా చాలా ఇంట్రెస్ట్తో పార్టిసిపేట్ చేశారు. వారి చివరి ప్రసంగం వాజ్ అవర్ ప్రోగ్రామ్ ఆఫ్ పివి నరసింహారావు బర్త్ సెంటరీ సెలబ్రేషన్స్. ఆ తర్వాత మనం శశి తరూర్ గారిని పివి గారి ఫారెన్ పాలసీ విషయంలో వారు మాట్లాడారు. దట్ ఆల్సో రిసీవ్డ్ వెరీ గుడ్ నేషన్ వైడ్ కవరేజ్. దెన్ టుడే హనుమంతరావు గారి ఇనిషియేటివ్తో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఇది ఒక హిస్టారిక్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ పివి. మనం ఒక ప్రోగ్రాం చేసుకొని మరోసారి పివి నరసింహారావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వీఆర్ కమిటెడ్ టు సోషల్ జస్టిస్. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, సమాజంలో వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ల్యాండ్లెస్కి మనం ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హిస్టారిక్ కాంట్రిబ్యూషన్ చేసిన విషయం ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి, ఒకసారి సమాజంలో తిరిగి తీసుకుపోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా
పివి గారి కాంట్రిబ్యూషన్ మనం గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు. మూర్తి గారు, శ్రీనివాస్ గారు, ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ యాజ్ ఎ యంగ్ 30-year-old పివి నరసింహారావు వాజ్ వెరీ ఫాండ్ ఆఫ్ మీ. అంటే నేను చిన్నప్పుడు మా గ్రాండ్ ఫాదర్తో కలిసి ఉన్నవాడు. మా గ్రాండ్ ఫాదర్ వాజ్ సమితి లెవెల్ పొలిటీషియన్. సరే, అది కొంత గుర్తున్నా నేను రాష్ట్రపతి భవన్లో ఐ వాజ్ ఇన్ ఎ వెరీ కీ పోస్ట్. ఐ వాజ్ ఎ సీనియర్ ఆఫీసర్ ఇన్ ది ప్రెసిడెంట్స్ ఆఫీస్ విత్ బోత్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటరామన్ అండ్ ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ. పివి గారు అక్కడ మళ్ళీ నన్ను కలిసి మా ఫ్యామిలీని గుర్తు చేసుకొని, ఆ తర్వాత ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ప్రధానమంత్రిగా ఉన్న కీ ఇష్యూస్ విత్ ద ప్రెసిడెంట్స్ ఆఫీస్ హీ షుడ్ టాక్ టు మీ. అండ్ నేను ప్రెసిడెంట్ గారికి కన్వే చేయడమో దాని మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరిగేది. ఆ విధంగా ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ది such a great personality like పివి నరసింహారావు స్పీకింగ్ టు మీ ఆన్ several subjects and several issues. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫారెన్ టూర్స్లో నేనే అప్పుడు సీనియర్ ఆఫీసర్గా విదేశాల టూర్స్ అని నేనే ఏర్పాటు చేసేవాడిని. అది ఇన్ఛార్జ్ ఆఫ్ ప్రోటోకాల్, సెక్యూరిటీ, ప్రెసిడెంట్స్ మీటింగ్స్. మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో జపాన్ పోయినాం. వి వెంట్ టు టోక్యో ఫర్ ఎంపరర్ హిరోహితో ఫ్యూనరల్. ఎంపరర్ హిరోహితో ఫ్యూనరల్ వాజ్ కండక్టెడ్ ఫర్ 1 week. ప్రపంచంలో 110 దేశాల నుంచి ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు గారు వచ్చారు. మేము కూడా ఆ ప్రోగ్రాంలో ఉన్నాం. మేము ఉండే హోటల్లో అదే ఫ్లోర్లో బెనజీర్ భుట్టో ఉండేది, చాలామంది ఉండేవాళ్ళు. చాలామంది ప్రెసిడెంట్ యూస్ టు మేక్ కర్టసీ కాల్ ఐస్ టు అకంపెనీ. వన్స్ వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ డౌన్ టౌన్ టోక్యో, ప్రెసిడెంట్ గారు వారి మిస్సెస్ ముందు కారులో, నేను పివి గారు వెనక కారులో. పివి గారు హీస్ టు జస్ట్ చాట్ విత్ మీ జనరలీ. నేను తెలంగాణ, ఐ నోన్ ఫ్యామిలీ. ఉత్తమ్ ఇక్కడ రియల్ ఎస్టేట్ గురించి తెలుసా నీకు అనేవాడు. తెలియదు అంకుల్, దిస్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ రియల్ ఎస్టేట్ ఇన్ ద వరల్డ్, టోక్యో డౌన్ టౌన్. ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా అన్నాడు. తెలియదు అన్నాడు. ఒక బంగారపు నాణ్యాన్ని, ఒక గోల్డ్ కాయిన్ యూ పుట్ ఆన్ ద గ్రౌండ్, ఆ భూమి విలువ గోల్డ్ కాయిన్ కంటే ఎక్కువ ఉంటుంది అన్నాడు. జస్ట్ an anecdote I'm saying how any issue he could speak. పివి నరసింహారావు గారు ఆ విధంగా వ్యక్తిగతంగా కూడా నాకు బాగా పరిచయం ఉండే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ కేమ్ ఇన్ టు పాలిటిక్స్ విత్ హిస్ హెల్ప్. వారి దేశానికి, రాష్ట్రానికి చేసిన కాంట్రిబ్యూషన్ విల్ ఫర్ ఎవర్ రిమెంబర్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. వారి ఎకనామిక్ రిఫార్మ్స్ వల్లనే ఈరోజు ఇఫ్ ఇండియా ఇస్ ఎ సూపర్ పవర్, ఫైనాన్షియల్ సూపర్ పవర్ టుడే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ పివి. If India is a nuclear power today, it is because of PV. And ఒక మైనారిటీ గవర్నమెంట్ని అత్యంత సమర్థవంతంగా 5 ఏళ్ళు నడిపించి హీ లెఫ్ట్ బిహైండ్ ఎ గ్రేట్ లెగసీ. అండ్ సరే, వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో లేను, నేను చాలా అప్పుడు చిన్న వయసు. కానీ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ఇట్ ఈస్ ఒక ల్యాండ్లెస్కి మరి చాలా ల్యాండ్ ఉన్న వాళ్ళు తీసుకొని ఇవ్వడం అనేది ఇట్ ఇస్ ఎ హిస్టారిక్ స్టెప్. ఇట్ ఈస్ బికాస్ అప్పుడు చాలామంది రెసిస్ట్ కూడా చేసిన విషయం కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు భూమి కోల్పోయిన కుటుంబాల్లో మేము కూడా ఉన్నాం. అయినా సరే ఎవ్రీబడి డిడ్ ఇట్ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. సొసైటీకి ఇది మన కాంట్రిబ్యూషను, ల్యాండ్లెస్కి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్, వీకెస్ట్ ఆఫ్ ద వీక్కి ఇది మరి చాలా ల్యాండ్ ఉన్న వాళ్ళ నుంచి ల్యాండ్ తీసేసుకొని నిరుపేదలకి ల్యాండ్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్. దాని తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సరే, గతంలో నేను మంత్రి ఉన్నప్పుడు కూడా రిలెంట్లెస్లీ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ స్ట్రైవ్ టు గివ్ ల్యాండ్ టు ద పూర్, ఎంపవర్ ద పూర్. బికాస్ గ్రామాల్లో ల్యాండ్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఎంపవర్మెంట్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ల్యాండ్ ఇవ్వాలి, వారి జీవితాల్లో వెలుగులు నిండాలనే ఉద్దేశంతో ముందుకు పోయాను. I once again reiterate that Congress party is committed to social justice. Congress party is committed to the Dalits, the tribals, the minorities, the BCs. And
సమాజంలో అన్ని అణగారిన వర్గాలకి వారి జీవితాలు బాగు చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళింది. ఈరోజు ఏదో కొంత మనం పొలిటికల్గా వీకెన్ అయిన ఒక పర్సెప్షన్ కొంతమంది క్రియేట్ చేస్తున్నా మనము సోషల్ జస్టిస్కి కమిట్ అయిన విషయం నేను ఒకసారి తిరిగి మనవి చేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈవెన్ నౌ 12,560 గ్రామ పంచాయతీల్లో 141 మున్సిపాలిటీస్లో వీఆర్ ద స్ట్రాంగెస్ట్ పార్టీ. మనకే బెస్ట్ స్ట్రక్చర్ ఉంది. సరే, కొంత ఈ మధ్య కొంత పొలిటికల్ సెట్ బ్యాక్ అయినా వి మస్ట్ పివి గారిని స్మరించుకుంటూ వి మస్ట్ గో ఫార్వర్డ్, వర్క్ యునైటెడ్లీ అండ్ స్ట్రెంథెన్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ వర్క్ టువర్డ్స్ విన్నింగ్ 2023 ఎలక్షన్స్. మరి పివి గారి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పనిసరిగా మనం ఒక సంవత్సరం పాటు ఈ బర్త్ సెంటరీ సెలబ్రేషన్స్ మరి కొనసాగిద్దాం. పివి గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మరోమారు మనం వి విల్ రిజాల్వ్ అండ్ ఐ విల్ ఆల్సో స్పీక్ ఇన్ పార్లమెంట్ అబౌట్ ఇట్. తప్పనిసరిగా అదేవిధంగా వారికి నేనేదో పేపర్లో చూసిన వారి కుటుంబ సభ్యులకి కొంత రాజకీయ గుర్తింపిచ్చే ఒక ఆలోచనని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ supports that to continue the great legacy of P.V. Narasimha Rao. Thank you very much.